సరే జెండాలు అందరూ పట్టుకోండి. ఇట్లా వెనక్కి జరుగు. అమలుపరచాలి హైకోర్టు ఉత్తర్వులను వెంటనే. అమలుపరచాలి హైకోర్టు ఉత్తర్వులను వెంటనే. సర్వే నిర్వహించాలి 718 సర్వే నెంబర్పై వెంటనే. హద్దులు నిర్ణయించాలి 718 సర్వే నెంబర్పై వెంటనే. పట్టాలు ఇవ్వాలి 718లో భూమి లేని వ్యవసాయ కూలీలకు వెంటనే. పట్టాలు ఇవ్వాలి 718 సర్వే నెంబర్లో భూమి లేని పేదలకు వెంటనే 633 ఎకరాలను. వర్ధిల్లాలి వ్యవసాయ కూలీల ఐక్యత. పంపిణీ చేయాలి ప్రభుత్వం మిగులు భూములను వెంటనే భూమి లేని పేదలకు వెంటనే వర్ధిల్లాలి. మట్టగల్ల వెంకటయ్య, నేను తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అన్వాడ మండల కేంద్రంలో 718 సర్వే నెంబర్లో ప్రభుత్వ మిగులు భూమి ఉందని చెప్పి గత 17 సంవత్సరాల నుండి వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ ఆధ్వర్యంలో పలు రకాల ఫిర్యాదులు ప్రభుత్వానికి చేసి దాని మీద భూమి లేని పేదలకు పంచాలని చెప్పేసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించడం జరుగుతుంది 17 సంవత్సరాల నుండి. అయితే దాంట్లో కొంత ఫుడ్ ప్రాసెస్ కంపెనీకి ప్రభుత్వమే ఇచ్చినట్లు సూచించింది. అయితే ఫుడ్ ప్రాసెస్ కంపెనీకి పోగా మిగతాది 633 ఎకరాల భూమి ఉంది, ఇది భూమి లేని పేదలకు ఇవ్వాలని చెప్పేసి జనవరిలో హైకోర్టులో బాధితుల తరఫున పిల్ చేయడం జరిగింది. కానీ హైకోర్టు ఉత్తర్వులు ఏమిచ్చిందంటే 4 నెలల లోపల, జనవరి 9 తారీఖు నాడు వచ్చింది, 4 నెలల లోపల ఆ 718 సర్వే నెంబర్పై సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించి ఆ మిగులు భూమిని భూమి లేని పేదలకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ పలుసార్లు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినా కూడా ఫలితం లేకపోయింది. అధికారులు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు. వెంటనే ఇప్పటికైనా అధికారులు స్పందించి 718పై సర్వే నిర్వహించి 633 ఎకరాల్లో అర్హులైనటువంటి భూమి లేని వ్యవసాయ కూలీలకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం అనేది జరిగింది. అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకొని వెంటనే సమస్యను పరిష్కరింపజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వర్ధిల్లాలి వ్యవసాయ కూలీల ఐక్యత. హైకోర్టు ఆర్డర్లు ఇచ్చినా కానీ మరి ఎందుకు వీళ్ళు దాన్ని అమలు పరచడం లేదు? నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వము. వాళ్ళు రెవెన్యూ అధికారులు ఈరోజు ఎక్కడ కూడా చూడినా వీళ్ళు అంతా కూడా అధికారుల నిర్లక్ష్య వైఖరి ఎందుకు జరుగుతుందంటే దీనికి సంబంధించిన ఎక్కడో ఒక లింకు, పొలిటికల్ లింకు ఇంప్లెన్స్ అయి ఉంటుంది. దాని నుండి వాళ్ళు నిమ్మకు నీరెక్కినట్లు ఉంటారు. అయితే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన వారే స్వయంగా దీనిపైన చర్య తీసుకొని ఇది పట్టాలు పేదోళ్ళకు పట్టాలు ఇస్తే మనకు బాగుంటుంది అని చెప్పేసి వారు కూడా వ్యతిరేకంగా లేరు. వారు కూడా దీనికి అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా మరి అధికారుల నిర్లక్ష్యం అనేది ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది.